హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీకోసం. నేను మీ మృదుల. ఈరోజు మన వీడియోలో 20,000 జీతం వచ్చిన వాళ్ళు బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది నేను వేసి చూపిస్తానండి. ఇది ఒక ఉదాహరణకు మాత్రమే. అంటే మీకు ఒక ఐడియా రావాలని చెప్పి. నేను ఈ వీడియోలో చూపించినది మీకు ఒక ఐడియా రావటానికి మాత్రమే. నేను వేసినట్లుగానే బడ్జెట్ ప్లాన్ చేయాలి అని ఏమీ లేదు. మీ ఇంట్లో ఖర్చులను బట్టి, మీ అవసరాలను బట్టి బడ్జెట్ ప్లాన్ చేసుకోండి. నేను వేసిన దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుందని మాత్రమే నేను ఇలా వేసి మీకు చూపిస్తున్నాను. ఆదాయం అనేది అందరికీ ఒకేలాగా ఉండదు. అలానే ఒకే రకంగా ఆదాయం వచ్చినా ఖర్చులు ఒకే రకంగా ఉండవు. మన ఇంట్లో అవసరాలను బట్టి, ఖర్చులను బట్టి మనం ఖర్చు చేసే విధానం మారుతూ ఉంటుంది. వచ్చిన జీతమంతా ఖర్చు చేసుకుంటూ పోతే చివరికి మిగిలేది అప్పే. వచ్చింది వచ్చినట్లుగా ఖర్చు చేయకుండా అందు నుండి ఎంతో కొంత అమౌంట్‌ని మనం పక్కకు తీసి పెట్టుకోవాలి పొదుపు చేయటానికి. మన ఆదాయాన్ని బట్టి మనం చేసే పొదుపు కూడా మారుతూ ఉంటుంది. 1,00,000 సంపాదించినా, 50,000 సంపాదించినా, చివరకు 25,000 సంపాదించినా వచ్చిన జీతాన్ని వచ్చినట్లుగా ఖర్చు చేయకుండా, వచ్చిన జీతంలో ఎంతో కొంత మనం పక్కన పెట్టుకుంటే, రేపు మన భావితరాల వరకు అంటే మన పిల్లలకు, వాళ్ళ పిల్లలకు ఎంతో కొంత మనం సేవ్ చేసినట్లు ఉంటుంది. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మీరిచ్చే ఒక లైక్ వలన నాకు మోటివేషన్గా ఉంటుంది. మరిన్ని మంచి వీడియోస్ తీయడానికి నాకు ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. డబ్బులు ఊరికనే రావు అని గుండంకులు చెప్పినట్లుగా మన కష్టానికి తగినట్లే ఫలితం వస్తుంది తప్ప మనం కష్టపడకుండా డబ్బులు రావాలి అనేది మనం ఆలోచించకూడదు. ఒక్కోసారి మనం కష్టపడినా కూడా తక్కువగానే జీతం వస్తుంది. అటువంటప్పుడు మనం ఇంకా ఎక్కువ కష్టపడటానికి ప్రయత్నించాలి. మనం సంపాదించేటప్పుడే ఎంతో కొంత మనం పక్కన పొదుపు చేసుకుంటే వేరొకరి దగ్గర మనం చేయి చాచే అవసరం రాదు. కనుక మనం సంపాదించే ప్రతి రూపాయికి ఒక 5 పైసలు పక్కన పెట్టుకోవాలని పెద్దలు ఊరకనే చెప్పలేదు. వాళ్ళు చెప్పినప్పుడు మనకు ఇబ్బందిగా అనిపించినా, మనకు అది అవసరం అయినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. అప్పుడు తెలుస్తుంది వాళ్ళు చెప్పిన నిజం ఏంటి అనేది. సరే, ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఈరోజు 20,000 సంపాదించే వాళ్లకు బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకోవాలి అనేది మన వీడియోలో చూసేద్దాము. మనం సంపాదించేది ఎంతైనా కావచ్చు. 1,00,000 కావచ్చు, 50,000 కావచ్చు, చివరికి 10,000 అయినా పర్వాలేదు. దాని నుండి ముందుగా ఎంతో కొంత పక్కన తీసి సేవింగ్స్‌లో పెట్టుకోండి. ఖర్చులకు ముందుగా తీసేస్తే అక్కడ పొదుపు అనేది ఏది మిగలదు. వచ్చిన జీతంలో ఎంతో కొంత పక్కన పెట్టేసుకొని ఉన్నదాన్ని మన జీతం అనుకోవాలి. ఈరోజు మనం 20,000 బడ్జెట్ చెప్పుకుంటున్నాం కనుక ముందుగా మనం 20,000 జీతంలో 3,000 పక్కన పెట్టేసుకోండి. అప్పుడు మన జీతం 17,000 మాత్రమే అవుతుంది. ఈ 17,000 రూపాయలను ఇప్పుడు మనం బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవాలి అనేది చూసేద్దాము. ప్రతి నెల మనకు అయ్యే ఖర్చులు ఏంటి అనేది మనకు తెలుస్తుంది కనుక ముందుగా వాటిని లిస్ట్ అవుట్ చేసుకోండి. వచ్చిన జీతం 20,000ను 20,000గా మనం బడ్జెట్ వేసుకోకుండా ముందుగా 3,000 మనం పక్కన పెట్టుకున్నాం కనుక వాటిని మనం తర్వాత ఎలా యూజ్ చేయాలి అనేది మనం తర్వాత తెలుసుకుందాము వీడియో చివరిలో. ఈ 3,000 పక్కకు తీసేయగా మన జీతం 17,000 మాత్రమే అనుకున్నాం కదా! దీనికి మాత్రం మనం ఇప్పుడు బడ్జెట్ ప్లాన్ చేసుకుందాము. 17,000కు బడ్జెట్ ప్లాన్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. నేను చెప్పినట్లుగా కాకుండా మీ అవసరాలను బట్టి కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇంటి అద్దె రూ. 4,000, కరెంట్ 500, కిరాణా సరుకులు 2,000, గ్యాస్‌కి రూ. 1,000, పాలు 1,500, కూరగాయలు రూ. 1,000, నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఒక రూ. 1,000, పెట్రోల్ 1,500, పండ్లకి రూ. 1,000, స్కూల్ ఫీజ్ రూ. 2,000, ఎమర్జెన్సీ ఫండ్‌గా ఒక రూ. 1,000. ఇవన్నీ ఖర్చులు మనం రాసుకోగా మనకు మొత్తంగా రూ. 16,500 అవుతుంది. ఇక్కడ మనం దేన్ని కూడా స్కిప్ చేయలేము. ఇంటి అద్దె 4,000కు ఎక్కడ దొరుకుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ మనకు వచ్చే ఆదాయాన్ని బట్టే ఇంటి అద్దెను మనం తీసుకోవాలి. ఇప్పుడు 20,000 వస్తుంది కదా అని 10,000 ఇంటి అద్దెలో ఉండలేం కదా! అలానే కనీసం 8,000 అద్దెలోకి తీసుకున్నా కూడా మిగిలింది మనకు 12,000 ఉంటుంది. అప్పుడు మనం సేవింగ్స్ ఏం చేస్తాము? ఏం తింటాము? పిల్లలకు ఏం చదివిస్తాము? అనేది ఆలోచించుకొని మనం బడ్జెట్ బట్టి, మన ఆదాయాన్ని బట్టి మనం ఇంటి అద్దెను తీసుకోవాలి.
ముందుగానే మనం ఇక్కడ 3000 తీసేసాం కనుక, మన జీతం 17,000 మాత్రమే అని మైండ్‌లో ఉంచుకుంటే, మనం దాన్ని బట్టి దానికి అనుగుణంగా మనం బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకోగలము. ఇక్కడ గ్యాస్ అనేది రూ. 1000 వేశాను. ఇది 3 నెలలు రావచ్చు, 4 నెలలు రావచ్చు, కొంతమందికి 45 రోజులు కూడా రావచ్చు. దగ్గరలో 2 నెలలు వేసుకున్న నెలకు రూ. 500 మాత్రమే పడుతుంది. ఈ 500 మిగిలినది మనం టీవీ కేబుల్ కానీ, లేదు రీచార్జెస్ కానీ, అంటే మనం హాట్‌స్టార్ కానీ, ప్రైమ్ వీడియోస్ కానీ ఏమైనా తీసుకోవాలి అనుకున్నప్పుడు వాటికి కానీ, దేనికో ఒక దానికి యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము ఎంటర్‌టైన్‌మెంట్‌కి యూజ్ చేయము అనంటే, ఆ 500ని కూడా మనం ఎమర్జెన్సీ ఫండ్‌లో పెట్టేసుకోవచ్చు. ఇక గ్రోసరీస్‌కి రూ. 2000 మాత్రమే వేశాను కిరాణా సరుకులకు. అవి ఎక్కడ సరిపోతాయి? బియ్యానికే మనం 1000-1500 అవుతుంది అని అనుకుంటాము. ఒక నెలలోనే మనం 25 కేజీలయితే మనం తినేయం కదా! అది మనకు ఒక 2 నెలలైనా వస్తాయి. సో, 2 నెలలకి, 3 నెలలకి బియ్యం మనం తెచ్చుకున్నా, మిగిలిన వాటిని పొదుపుగా యూజ్ చేసుకోవాలి. ఇక పాలుకి 1500 వేశాను. పిల్లలకు పాలివ్వండి. పెద్దవాళ్ళు టీలు, కాఫీలు అనేవి మానేయండి. మాకు అలవాటు మేము మానలేము అని అనుకుంటే మాత్రం కొంచెంగా తీసుకోండి. ఎందుకంటే అది హెల్త్‌కి అంత మంచిది కాదు కనుక నేను మానేయమని చెప్తున్నాను. మీరెవరు మానేయమని చెప్పటానికి అని అనుకోకండి. హెల్త్ గురించి మనం ఏది చేసినా మన మంచికే. ఇక్కడ పెట్రోల్‌కి 1500 వేశాను. అంటే మనకు పెట్రోల్ ఖర్చులు అంత ఎక్కువ అవుతున్నప్పుడు, మనం ఇంటికి దగ్గరగా స్కూల్స్ కానీ, ఆఫీసెస్ కానీ, మనం పనిచేసే చోటు గాని దగ్గరగా ఉంటే ఎంతో కొంత తగ్గవచ్చు. ఒకరి ఖర్చులు తగ్గినా కూడా వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది. కనీసం అక్కడ 500 వరకు తగ్గించుకునేలాగా చేసుకోండి. మెట్రో స్టేషన్స్ ఉంటే మెట్రో ట్రైన్స్‌లో వెళ్ళటం కానీ, బసెస్ ఉంటే బస్ పాసెస్ తీసుకొని బస్‌లో ట్రావెల్ చేయటం కానీ, ఈ విధంగా చేయటం వల్ల మనం అక్కడ కూడా ఖర్చును తగ్గించుకోవచ్చు. ఇక స్కూల్ ఫీజ్ 2000 మాత్రమే ఎందుకు వేశాను అనంటే, నేను మనం 20,000 వచ్చినప్పుడు మనం రూ. 1,00,000 పెట్టి చదివించలేం కనుక పిల్లల్ని, మనం ఆదాయానికి తగ్గట్లుగా మనం చదివించుకుంటాము. కనుక ప్రతి నెల రూ. 2,000 నేను పక్కన పెట్టుకున్నాను. పెద్ద స్కూల్స్ చదివితేనే చదువొస్తుందని కాదు కానీ, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కూడా చాలా మంచి స్కూల్స్ ఉన్నాయండి. వాటిలో కూడా స్టడీస్ అన్నీ కూడా చాలా ఇంప్రూవ్ అయిపోయినియి. కనుక మనం దానికి ప్రిఫర్ చేసుకోవచ్చు. నేను ఎవరిని తక్కువ చేసి ఇక్కడ మాట్లాడటం లేదండి. మన ఆదాయాన్ని బట్టి మనం ఇలా చేసుకోవచ్చు అని మాత్రమే చెప్తున్నాను. అది సలహాగా తీసుకోండి తప్ప, నేనెవరిని తక్కువ చేసి చెప్తున్నాను అని మాత్రం అనుకోవద్దు. ఇక మనకు మొత్తంగా చూస్తే 16,500 వచ్చింది. మన సాలరీ అయితే 17,000 అనుకుంటున్నాము. ఇంకా 500 మిగిలింది కనుక ఇక్కడ మొబైల్ రీచార్జ్ అనేది నేను రాయలేదు. మొబైల్ రీచార్జ్‌కి యూజ్ చేసుకోండి. లేదు అంటే ఎమర్జెన్సీ ఫండ్‌లో పెట్టుకోండి. గ్యాస్ దగ్గర మిగిలిన వాటిని మనం రీచార్జ్‌లో యూజ్ చేసుకుంటాము అన్నా ఓకే. మనం ఎంత తక్కువగా మన ఖర్చులను తగ్గించుకుంటే అంత ఎక్కువ మనం పొదుపు చేసుకోగలుగుతాము. ఈ విధంగా కాకపోయినా మీకు ఒక దగ్గర ఎక్కువ ఖర్చులు కావచ్చు, ఒక దగ్గర తక్కువ ఖర్చులు కావచ్చు. మీరు ఈ రూ. 17,000లోనే బడ్జెట్ ఎలా చేస్తున్నారు అనేది నాకు ఒక్క కామెంట్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది. నాతో పాటు మరికొంతమందికి యూజ్ అవుతుంది. మనం ముందుగా తీసిన సేవింగ్స్ రూ. 3,000లో మనం సేవింగ్ అకౌంట్‌లో పెట్టుకున్నా, లేదు పోస్ట్ ఆఫీస్‌లో దాచుకుంటామన్నా ఓకే. దానికి ఎంతో కొంత ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి వస్తుంది కనుక. కానీ ఈ రూ. 3,000లో 2,000ని మాత్రం మనం ఆర్‌డీలో గానీ, సేవింగ్ అకౌంట్స్‌లో గానీ, పెన్షన్ ప్లాన్స్‌లో గానీ, పోస్ట్ ఆఫీస్‌లో గానీ తప్పకుండా పెట్టడానికి ట్రై చేయండి. ఒక్క రూ. 1,000 మాత్రం మనం చేతిలో ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు బడ్జెట్ ప్లాన్ అనేది వేసుకుంటే మీకు ఖర్చులనేవి తగ్గుతూ ఉంటాయి. ఎక్కడ అనవసరమైన ఖర్చులు చేస్తున్నాము, ఎక్కడ మనం కరెక్ట్‌గా ఖర్చు చేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. ప్రతి నెల ఒకే విధంగా ఖర్చులవుతాయని నేనైతే చెప్పను. ఒక్కొక్కసారి మారుతూ ఉంటాయి. అటువంటప్పుడు మీకు మీరే ఏ విధంగా తగ్గించుకోవాలి, ఖర్చుని ఎక్కడ తగ్గించుకుంటే మనకు డబ్బులు సేవ్ అవుతాయి, మిగిలిన వాటిని ఖర్చు చేయడానికి అవసరం పడుతుంది అనేది మనకే తెలుస్తుంది. ఎవరింట్లో ఖర్చులు వాళ్ళకే తెలుస్తాయి కనుక ఎక్కడ ఖర్చు తగ్గించుకోవచ్చో అక్కడ తగ్గించుకొని మిగిలిన వాటికి యూజ్ చేసుకోండి. ఈ వీడియోలో ఒకదానికి ఎక్కువ అమౌంట్ వేయవచ్చు, ఒకదానికి తక్కువ రావచ్చు. మీ ఖర్చులను బట్టి మీరు బడ్జెట్ ప్లాన్ ఎలా వేసుకుంటున్నారో ఒక్కసారి ఆలోచించుకొని అదే విధంగా వేసుకోండి. ప్రతి నెల కూడా అదే దాన్ని ఫాలో అవ్వండి. ఒక్క దగ్గర ఖర్చు ఎక్కువవుతుంది అనుకున్నప్పుడు దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనేది ఒక్కసారి ఆలోచించి ఖర్చు చేసుకోండి. ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారు అంటే ఏదో ఒక పాయింట్ అయితే మీకు నచ్చే ఉంటుంది. ఈ వీడియో మరికొంతమందికి చేరాలి అనంటే మీరు తప్పకుండా షేర్ చేయాలి.
మనకు కష్టం వచ్చినా, అవసరం వచ్చినా వేరొకరి దగ్గర చేయి చాచకుండా ఉండేలాగా మనం ప్రతి ప్రతి రూపాయిని బడ్జెట్ ప్లాన్ అనేది చేసుకుంటూ, దాన్ని సేవ్ చేసుకోవడం వలన ఎవరి దగ్గర చేయి చాచాల్సిన అవసరం అయితే రాదు అని నేను అనుకుంటున్నాను. ఒక్కసారి మనం చేయి చాచి వేరొకరి దగ్గర అప్పు చేశామా, ఇక అదే ధైర్యమొస్తుంది. మనకు అప్పు ఇచ్చేవాళ్ళున్నారు కనుక, మనం ఎంతైనా ఖర్చు చేయవచ్చు అనే ధైర్యం రావటంతో, మనం ఖర్చులను పెంచుకుంటూ పోతాము. కనుక మనం ఒకరి దగ్గర చేయి చాచకుండా, మన పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అనంటే, మనం సంపాదించే ప్రతి రూపాయిని ఆచితూచి ఖర్చు పెట్టాలి. ఒకరి దగ్గర మనం ఎప్పుడు చేయి కింద కాకుండా పైన ఉండేలా చూసుకోవాలి. ఆన్‌లైన్ షాపింగ్స్, స్ట్రీట్ ఫుడ్ తినటం ఇవన్నీ మానేస్తే సగం ఖర్చులు తగ్గిపోతాయి. మంచిని వేరొకరితో పోల్చుకోవచ్చు కానీ, ఇలాంటి విషయాలు వేరొకరితో పోల్చుకుంటే మనం ఖర్చులు పెంచుకుంటూ అప్పులను చేయవలసి వస్తుంది. గొప్పలకు పోకుండా మన దగ్గర ఉన్న వాటిలో ఎలా హ్యాపీగా బ్రతకవచ్చు అనే దాన్ని మనం ఆలోచించాలి తప్ప, వేరొకరి దగ్గర ఉంది మన దగ్గర లేదు అని ఆలోచించుకుంటే మనకు చివరికి మిగిలేది అప్పే. మనశ్శాంతి మిగలదు. దాని గురించి ఆలోచన ఎక్కువైపోయి హెల్త్ అనేది పాడైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.